దేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని బీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన కాంగ్రెస్ హామీలను అమలు చేసే వరకు ప్రజా పోరాటం చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీ స్థానాలు, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దినోత్సవ వేడుకలు ఈరోజు మంచిర్యాల జిల్లా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. జెండా ఎగరవేసి అదేవిధంగా ఆ మహనీయులు స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ఉనికిపుచ్చుకొని సాధించుకున్న తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు 2 టర్ములు అధికార పక్షంగా కూడా తెలంగాణ ప్రజలకు చాలా సేవ చేయడం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో జరిగింది. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రజా పోరాటాల ద్వారా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు చేయాల్సినటువంటి పనులను ఎప్పటికప్పుడు వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల పక్షాన కూడా ఈ పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది. రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. ముఖ్యంగా యూరియా విషయంలో అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కానీ, బెల్లంపల్లి నియోజకవర్గం కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ విపరీతంగా యూరియా కొరతతో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న కోటపల్లి సొసైటీ దగ్గర కోటపల్లి మండలం మొత్తం చెప్పులు లైన్లో పెట్టి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సందర్భంలో ఆనాటి రోజులు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్తే మేమేమో అనుకున్నాం. కానీ ఇవాళ నిజంగానే ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టినటువంటి సీన్లు గతంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చి ఆనాటి రోజులు తీసుకొస్తాను అప్పుడైతే చెప్పిన ఎన్నికలప్పుడు ఇవాళ సరిగ్గా రోజులు తీసుకొచ్చిందని చెప్పి అర్థమవుతా ఉంది. అందుకనే నేను మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇమ్మీడియట్గా స్పందించండి, తక్షణమే యూరియా కొరతను నివారించండి. రైతాంగానికి మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో, ఏవైతే గ్యారంటీలు అన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయాలి.